శ్రీ త్వరగ కృష్ణకుమార్ గారి సాహిత్య వ్యాస సంకలనం వ్యాసరత్నాకరం 18వ భాగం 3/9/24 క్షేమేంద్రుడి ఔచిత్య చర్చ చేస్తున్నారు డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ. ఇప్పుడు పాశ్చాత్య మన భారతీయ ఆలంకారికులు ఔచిత్యం చర్చలో ఎలా చెప్పారు అనే విషయం చెప్పేశారు. ఇప్పుడు పాశ్చాత్య విమర్శకులు ఔచిత్యాన్ని గురించి చెప్తున్నారు. పాశ్చాత్య విమర్శకులు కూడా ఔచిత్యాన్ని గుర్తించారు అనడానికి ఈ కింది వాక్యాలు ఉదాహరణలన్నారు. ది సెకండ్ రిక్విజిట్ ఆఫ్ మేనర్స్ ఈజ్ propriety. There is many character of bravery and fierceness which cannot with propriety be given to a woman. Aristotle Poetics lo చెప్పారు. A rightful meter for the exploits of princes and leaders and the sad story has been shown as home, etc. Horace, Art of Poetry lo చెప్పారు. Beauty usually designates proportionate arrangements. ది సజ్జిమూర్ అనే వాడు చెప్పారు. The desire of carrying things to a height of pleasure and admiration than they are susceptible of is one great cause of the corruption of poetry అని ఎస్.ది. కోల్రిడ్జ్ అన్నారు. It is inconceivable that a modern thinker should still adhere to the abstract tests of good expression when it is obvious that we can only tell whether it is good or bad when we in its natural context. Is any word artistically bad in itself? Am not an excellent expression when placed in the mouth of an illiterate character in a play or story. స్పింగామ్ అనేవాడు చెప్పారు. ఈ విధంగా పాశ్చాత్య సాహిత్య విమర్శకులంతా ఔచిత్య విశిష్టతను గుర్తించారు. కానీ దాన్ని సంపూర్ణంగా వివరించి నిరూపించే ప్రయత్నం ఎవరు చెయ్యరు. ఆ కీర్తి ఆచార్య క్షేమేంద్రుడికే దక్కింది. తెలుగులో ఔచిత్య ప్రస్థానాలు అలంకార శాస్త్ర గ్రంథాలు తెలుగులోకి విరివిగా అనువాదానికే నోచుకున్నాయి. భామహాలంకారం మొదలుగా రసగంగాధరం వరకు చక్కని వ్యాఖ్యానాలతో ఈ గ్రంథాలు తెలుగువారికి రసానందం కలిగించి క్షేమేంద్రుడు రాసిన మిగిలిన గ్రంథాల్లో హేళన కావ్యాలు ఎక్కువ ఆదరణ పొందాయి. తన గ్రంథాలను తెలుగు భాషతో పాటు ఇతర భాషల్లో కూడా పండితులు అనువదించారు. భాషాంతీకరణ విషయానికొస్తే ఔచిత్య విచార చర్చ దృష్ట్యా కొంత అసంతృప్తి కనపడుతుంది. సంస్కృతంలో ఈ గ్రంథానికి దక్కినంత గౌరవం ఆదరణ తెలుగులో కనపడటం. తెలుగు భాషలోకి సమృద్ధిగా క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన పండితులు ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారన్నారు. కావ్య ప్రబంధాల్లో ఔచిత్య అనౌచిత్యాలకు సంబంధించిన చర్చలు విమర్శలు ఎన్ని చోట్ల కనిపిస్తున్నా అవి లోక వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని కావ్య సంప్రదాయ పరంపరగాను భాషా విషయకంగానూ సాగింది. అంతేగాని క్షేమేంద్రుడి సిద్ధాంతాన్ని అనుసరించి కావ్య రంగాల్లో ఉన్న 27 విధాల ఔచిత్యాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు అరుదు అనే చెప్పాలంటున్నారు. అనువాదాత్మక క్షేమేంద్ర విరచితమైన ఔచిత్య విచార చర్చ అలంకార శాస్త్ర గ్రంథం
సాహిత్య గ్రంథాలు తెలుగులోకి అనువాదమైనంతగా శాస్త్ర గ్రంథాలు అనువాదం కాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఔచిత్య విచార చర్చ కూడా తెలుగులోకి చాలా సరళంగానే అనువాదానికి నోచుకుంది. ఈ అనువాదకుల వివరాలను పరిశీలిద్దాం. వెంకట రామకృష్ణ కవులు పిఠాపుర ఆస్థాన కవులైన జంట కవులు శతావధానులు వెంకటరామకృష్ణులు క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చను లభ్యమవుతున్న ఆధార రీత్యా మొదటిసారిగా తెలుగులోకి అనువదించి పిఠాపురం సంస్థానం నుండి వాళ్లే ప్రకటించే కవిత అనే పత్రికలో 1911లో ఔచిత్య విచార చర్చ అన్న పేరుతో ఈ అనువాదాన్ని ప్రచురించారు. ఇది పద్య రూపాత్మకం. జమ్మలమడక మాధవరామ శర్మగా 1963 సంవత్సరంలో గుంటూరు నుండి అభినవ భారతి ప్రచురణకర్తగా శ్రీ క్షేమేంద్ర కృతి ఔచిత్య విచార చర్చ అనే పేరుతో శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మగా ఈ గ్రంథాన్ని అనువదించారు. ఆంధ్రదేశంలో జమ్మలమడక వారు జటావల్లభుల వారు సంస్కృత సాహిత్యంలో పెద్ద నిష్ణాతులని పేరు. వీరి దృష్టిలో ఇది సాహిత్య శాస్త్రం. శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారైన మాధవరామ శర్మ గారు అద్భుతమైన పీఠికతో క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చ గ్రంథాన్ని యథామూలంగా తెలుగులోకి అనువదించడంలో ఔచిత్య ప్రియులకు అది ప్రామాణిక గ్రంథంగా మెరుగు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 1983లో స్వరభారతి అలంకార హైదరాబాద్ కేంద్రంగా అలంకార గ్రంథమాల ద్వితీయ కుసుమంగా బాలానందిని వ్యాఖ్యతో క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చ డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగులోకి అనువాదం చేశారు. కారికల్లో పాఠాంతరాలను వృత్తిలో భావగాంభీర్యాన్ని చక్కగా అందులో వివరించి క్షేమేంద్రుడు ఉదాహరణ ప్రత్యుదాహరణల్లో పేర్కొన్న కొన్ని శ్లోకాలు ఏ గ్రంథాల నుంచి స్వీకరించారో శోధించి ఆ గ్రంథాల పేర్లను అక్కడక్కడ వ్యాఖ్యానంలో పొందుపరిచి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వాల్మీకి రామాయణం మొత్తం 6 కాండలు చక్కగా తెలుగు అనువాదం చేశారు. చాలా బాగా ఉంటుంది. అలాగే మా కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కూడా తెలుగు చేశారు. అన్వయాత్మకం క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చను తెలుగులో కావ్య ప్రబంధాలకు అన్వయించి వాటి నుండి లక్ష్యాలను చూపించిన పరిశోధకులు విమర్శకులు కొందరున్నారు. 1965లో శ్రీనాథుడి ఆంధ్రీకరణ విధానం చారిత్రక విషయాలు అన్న శీర్షికన ప్రాచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. నైషధ కుమార సంభవాల ఆంధ్రీకరణలు ఔచిత్య సమాచార అనౌచిత్య పరిహారం గురించి లోతుగా అధ్యయనం చేసి క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతాన్ని కొంతవరకు అన్వయించి లక్ష్యాలను చూపించారు. కొర్రపాటి వారు గొప్ప రచయితలు కూడా. 1972లో శ్రీనాథుడి సాహిత్య ప్రస్థానం అనే పరిశోధన గ్రంథంలో డాక్టర్ జంఝాల జయకృష్ణ బాపూజీ అంటే కరుణశ్రీ గారి అబ్బాయి క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతానికి కవి సార్వభౌముడి సమస్త సాహిత్యం నుండి లక్ష్యాలను నిరూపించారు. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ కోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం. 1978 సంవత్సరంలో తిక్కన చేసిన మార్పులు ఔచిత్యపు తీర్పులు అన్న శీర్షికన తన పరిశోధనా గ్రంథంలో ఆచార్య సుమతి నరేంద్ర తిక్కన భారతంలోని విరాట ఉద్యోగ పర్వాలకు క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతాన్ని అన్వయించారు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ పట్టా నిమిత్తం రాసినది. 1980లో డాక్టర్ యుఏ నరసింహమూర్తి అనంత లక్ష్మీ నరసింహమూర్తి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతాన్ని పింగళి సోరణ కళాపూర్ణోదయాన్ని ప్రభావతి ప్రద్యుమ్న
కావ్యాలకు అన్వయిస్తూ ఔచిత్య ప్రస్థానం, సూరన కవిత్వం అన్న అంశం మీద పరిశోధనకి ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ పట్టా నిమిత్తం సమర్పించిన వ్యాసం ఆయన రాసింది. ఆయన చనిపోయారు 5-6 ఏళ్ళైనట్టు. క్షేమేంద్రుడు సంస్కృత సాహిత్యంలో ఔచిత్య విచార చర్చ చేసి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి చక్కని మార్గాన్ని చూపించినట్టు తెలుగు సాహిత్యంలో కూడా అలాంటి ఔచిత్య విచారం అవసరమైన అన్న దృష్టితో శ్రీ కాశీభట్ట సత్యనారాయణ ఆంధ్ర కవుల ఔచిత్య విచారణం అనేటువంటి గ్రంథం రాశారు. ఆయన జమ్మలమడక మాధవరామ శర్మ గారి శిష్యత్వంలో ప్రాచీన కావ్యవాంగ్మయంతో పాటు గేయవాంగ్మయాన్ని కూడా క్షేమేంద్రుడి ఔచిత్య దృష్టితో విమర్శించి కావ్యగతమైన ఔచిత్యాలకు కారణాలు కూడా సూచించి ఆచరణాత్మక క్షేమేంద్రుడి ఔచిత్య సిద్ధాంతాన్ని యథాతథంగా కావ్యాలలో కవులు అనుసరించకపోయిన కొన్ని సందర్భాల్లో ఔచిత్యాన్ని లోకధర్మాన్ని అనుసరించి పాటించినట్టు కనపడుతోంది. కేతన చిక్కన శిష్యుడైనటువంటి మూలఘటిక కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం తెలుగులో వచ్చిన మొట్టమొదటి లక్షణ గ్రంథం. దీని అవతారికలో ఉన్న ఈ క్రింది పద్యంలో ఔచిత్య దృష్టి ఏమిటో మనకు చెప్తాడు ఆయన. ఒప్పులు కలిగిన మెచ్చుడు, తప్పులు కలిగిన ఎరింగి తగదిద్దుడు, తప్పొప్పునకు డొప్పు ఒప్పడు, తప్పొప్పునకు డొప్పు తప్పని చెప్పకుడి, కవులు శాస్తి చేసేద మిమ్ముల. కనుక తప్పైతే తప్పనండి, ఉప్పు అయితే ఒప్పనండి, తప్పుని ఒప్పు, ఒప్పు తప్పు ఎప్పుడు అనొద్దని నేను చెప్పాను. తన విధంగా ఉంటే మెచ్చుకొని దోషయుక్తంగా ఉంటే చక్కదిద్దామని, తప్పని ఒప్పు, ఒప్పుని తప్పుగా చెప్పద్దని మొహమాటం కోసం ఔచిత్యాన్ని చూసి ఆనందించాలని, అనౌచిత్యాన్ని పరిహరించాలని చెప్పాడు. ఎవరైనా కేతన్, మూలఘటిక కేతన్. శ్రీనాథ కవి సార్వభౌముడు నైషధ ఆంధ్రీకరణలో శబ్దంబుననుసరించి ఔచిత్యం బాదరించి అనౌచిత్యంబు పరిహరించి అని ఆంధ్రీకరణ ప్రణాళికలో ఔచిత్య విషయాన్ని ప్రస్తావించారు. శ్రీనాథుడు ఆచరించిన ఈ ఔచిత్యం క్షేమేంద్రుడు ప్రవచించిన ఔచిత్యాన్ని గుర్తుకు తెస్తుంది. అందుకని ఆంధ్రీకరణలో కూడా శబ్ద అభిప్రాయ రస అలంకారాలను శ్రీనాథుడు పేర్కొన్నాడు. పోతన భక్త కవిగా ప్రసిద్ధుడైన పోతన భాగవతంలో ఔచితీమంతంగా అలంకార ప్రయోగాన్ని చేయటాన్ని గమనిస్తాం. అంతటి ఔచిత్య దృష్టిని ప్రారంభంలోనే భాషా విషయకంగా వినయంగా వ్యక్తం చేసిన పద్యం కొందరకు తెలుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు, రెండున్ కొందరకు గుణములగు నే అందరి మెప్పింతు కృతుల అయ్యయ్యడలన్ అని భాగవత అవతారిక పద్యంలో చెప్పి, ఇక్కడ గుణం అన్న పదం సమ్మతం, ఉచితం అన్న అర్థంగా తీసుకోమంటారు. ఎక్కడెక్కడ తెలుగు సంస్కృత ప్రయోగం ఉచితంగా ఉంటుందో తెలిసిన కవిగా పోతన కనబడు. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ధూర్జటి చక్కని ఔచిత్యాలను పాటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాను పాటించడమే కాక అన్యాపదేశంగా ఔచిత్య వైశిష్ట్యాన్ని గుర్తించి పేర్కొన్న సందర్భాలున్నాయి. ఆ విషయాన్ని ఈ కింద పద్యపాదంలో గమనించవచ్చు. తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ విప్పగిది నువ్వు ఈ పగిన ఈ విధంగా రచింపదగునే అని శ్రీకాళహస్తీశ్వరు ఇక్కడ అనౌచిత్యాన్ని దోషంగా భావించినట్లుగా ప్రస్ఫుటంగా చెప్పారు. సత్నత్తీరుండూరక తప్పు వట్టెనట ఎదీ లక్షణంబు
అలంకారంబో పదబంధము రసము చక్కంచెప్పడా అని నత్కీరుణ్ణి పరమేశ్వరుడు ప్రశ్నించే సందర్భంలో ధూర్జటి ఔచిత్య స్థానాలైన లక్షణ అలంకార పదబంధ రసాదులని చెప్పారు. ఇతర భారతీయ భాషా గ్రంథాలు ఔచిత్య పోషణ. క్షేమేంద్రుడు సంస్కృతంలో రాసిన ఔచిత్య విచార చర్చ తెలుగు భాషలోనే కాక ఇతర భారతీయ భాషల్లో కూడా ఉత్తమమైన వ్యాఖ్యానాలు విమర్శలు వచ్చాయంటున్నారు రాంభట్ల వారు. సంస్కృతం హిందీ ఔచిత్య విచారం. శ్రీ శ్వేతాశ్వనారాయణ శర్మ సంస్కృతంలో ఔచిత్య విచార చర్చ సహృదయ తోషిని అనే వ్యాఖ్యానం రాశారు. ఇది అత్యంత పురాతనమైన వ్యాఖ్యానం. డాక్టర్ బ్రజ్మోహన్ ఝా ప్రభా అనే వ్యాఖ్య పేరుతో సంస్కృత హిందీ వ్యాఖ్యానాలను వెలువరించారు. డాక్టర్ రమాశంకర్ త్రిపాఠి రమ అన్న వ్యాఖ్య పేరుతో సంస్కృత హిందీ వ్యాఖ్యానాలు రాశారు. శ్రీ రాంపాల్ విద్యాలంకార్ క్షేమేంద్రకి ఔచిత్య దృష్టి అనే పేరుతో సుప్రసిద్ధ విమర్శ చేసి రాశారు. డాక్టర్ చంద్రహంస పాఠక్ ఔచిత్య సాంప్రదాయిక హిందీ కావ్యశాస్త్ర ప్రభావ్ అన్న పేరుతో ఒక సిద్ధాంత గ్రంథమే రాశారు. వీరితో పాటు డాక్టర్ నాగేంద్ర, ఆర్ త్రిపాఠి, మనోహర్ లాల్ గౌడ్ మొదలైన వాళ్ళు హిందీ భాషలు ఔచిత్య విచార చర్చకు అనువాదాలను విమర్శలను కూర్చారు. మరాఠీ ఔచిత్య విచార చర్చ డాక్టర్ వామన్ కేశవ్ లేలే క్షేమేంద్ర ప్రణీత ఔచిత్య సిద్ధాంత ఆణి ఔచిత్య విచార అని మరాఠీ భాషలో ఔచిత్య విచారణ చర్చ వ్యాఖ్యానం విపుల పీఠిక రస. ఆంగ్లం ఔచిత్య విచార చర్చ 1885లో ది ఔచిత్యాలంకార ఆఫ్ క్షేమేంద్ర అనే గ్రంథాన్ని పీటర్సన్ రాశారు. క్షేమేంద్రుడి ఔచిత్య చర్చకు సంబంధించిన అపూర్వ విషయాలు ఇందులో ఎన్నో చెప్పారు. 1942లో సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అలంకార శాస్త్ర అనే గ్రంథంలో, తర్వాత వచ్చిన హిస్టరీ ఆఫ్ ఔచిత్య ఇన్ సాంస్క్రిట్ పొయెటిక్స్ అనే గ్రంథంలో డాక్టర్ వి రాఘవన్ ఔచిత్యం గురించి ఆమూలాగ్రంగా చర్చ చేశారు. 1945లో బైవేస్ ఆఫ్ లిటరరీ క్రిటిసిజం ఇన్ సాంస్క్రిట్ అనే పేరుతో మహామహోపాధ్యాయ శ్రీ కుప్పుస్వామి శాస్త్రి అలంకార శాస్త్ర ప్రసంగ వ్యాసావళిని ముద్రించారు. ఔచిత్య సిద్ధాంత అవగాహన ఈ వ్యాసాలు చదవటం ఎంతో అవసరం అంటున్నారు రాంభట్ల. క్షేమేంద్ర స్టడీస్ ఆఫ్ డాక్టర్ సూర్యకాంత అన్న గ్రంథంలో డాక్టర్ సూర్యకాంత ఔచిత్య సిద్ధాంతాన్ని విస్తృతంగా చాలా సునిశితంగా పరిశీలించారు. డాక్టర్ విపి మహాజన్ క్షేమేంద్రుడి రచనల మీద ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లీష్లో వ్రాసి పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొంది. ఇది చాలా పెద్ద వ్యాసంగా డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు వ్యాసదాస్ అనే పేరు కల క్షేమేంద్ర మహాకవి జీవితాన్ని సిద్ధాంతాన్ని రెండు కలిపి చెప్పారు. తర్వాత వ్యాసం, ఇది మూడో వ్యాసం. మృచ్ఛకటికం రూపక పరిచయం. భారతి అని ఆమె రాశారు. మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ నాటక శాస్త్ర లక్షణాలు అక్కడక్కడ ఉల్లంఘిస్తూ రాయబడిందని కవి విమర్శకుల అభిప్రాయం. కావ్యేషు నాటకం రమ్యం అన్నది ఆర్యోక్తి.
రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయ పదాలుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీన కాలంలో రసవస్తు నాయకాది భేదాలను బట్టి రూపక సాహిత్యాన్ని రూపకాలు ఉపరూపకాలుగా విభజించి రూపకాలు మొత్తం 10. అవి నాటకం, ప్రకరణం, బాణం, ప్రకటనం, ధిమం, వ్యాయోగం, సమవకారం, వీధి, అంకం, ఈహామృగం. ఈ పై ఆర్యోక్తి కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలాన్ని గూర్చిన పొగడు. అయితే ప్రాచీన సంస్కృత ప్రాకృత సారస్వతంలో భారతీయ ప్రపంచ సారస్వతంలోని వైవిధ్య విరసితమై అపూర్వంగా నిలిచిపోయే ప్రకరణం అనే రూపకాంతరం మృచ్ఛకటికం. ఇకపై సౌలభ్యం కోసం ప్రకరణం, నాటకం రెండింటినీ ఒకే అర్థంలో వాడతానంటున్నారు. అదో వైవిధ్యమైన నాటకం. సంస్కృత రూపకాలను గ్రీకు రూపకాలకు ఆధారమని డాక్టర్ వెబర్, డాక్టర్ విండీస్, డాక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ వంటి పండితులు వాదించిన భరతముని నాట్యశాస్త్రం, పాణిని నట సూత్రాలు గ్రీకు రూపాలకు పూర్వమే భారతదేశంలో బాగా వ్యాప్తి చెందాయని మరికొందరు ఇంటర్నెట్ తదితరులు పండితులు అనేక రుజువులు చూపించి గ్రీకు భారతీయ నాటకాల మధ్య ప్రస్ఫుటమైన వైరుధ్యాలు ఈ రుజువులకు ఆలంబనంగా కనిపిస్తాయి. మౌలికంగా గ్రీకు నాటకాలు విషాదాంత వాస్తవిక జీవిత ప్రతిబింబాలైతే భారతీయ నాటకాలు ఉదాత్త జీవన బోధకాలు, సుఖాంత. వాళ్ళవి ట్రాజడీలు, మనవి కామెడీలు కాదు, కానీ సంతోషంతో పూర్తయ్యేవి. అది మృచ్ఛకటికం ఆహ్లాదాంత, ఆనందాంత. మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకం అయినా నాటక లక్షణ శాస్త్రాలను అక్కడక్కడ ఉల్లంఘిస్తూ వ్రాయబడింది కవి విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను కూడా తెచ్చివే. ఈ ఉల్లంఘన అంశాల్లో మొదటిది, ఈ నాటకం పేరు నాట్యశాస్త్రం ప్రకారం ప్రకరణం పేరు నాయికా నాయకులకు సంబంధించి ఉండాలి. ఉదాహరణ మాలతి మాధవం. ఇందులో ఇది అంటే నాయకుడి పేరులో ఉండాలి నాటకానికి, కానీ ఆ పేరు లేదు, పెట్టాల. మృచ్ఛకటికం, మట్టి బండి అని పేరు పెట్టేశారు. మృత్ ప్లస్ శకటం మృచ్ఛకటికం అయ్యింది. శకటం అనకుండా శకటికం అన్నాడు. కాబట్టి మృత్ శకటానికి సంబంధించింది లేదా చిరు శకటం, చిన్న బండి అని వ్యుత్పత్తి చెప్పుకో. మృచ్ఛకటికం అంటే చిన్న మట్టి బండి. పాత్రధారుల కన్నా నాటకాన్ని హృదయంగా భాషించే నాటక సందర్భంలో ఒక నిర్జీవమైన వస్తువు ద్వారా ఈ నాటకానికి జీవం పోయటం ఈ నాటకంలో ఆయన శూద్రక కవి సాధించారు. భాస మహాకవి ప్రతిమ నాటకం కూడా ఈ ధోరణికి ఉదాహరణ. అందులో కూడా పేరు లేదు, ఎవరి పేరు. ప్రతిమ అంటే బొమ్మ, విగ్రహం. అలాగే ఈ నాటకంలో ముఖ్యంగా 2 కథలు జోడించారు. ఒకటి ప్రధానం, రెండవది నేపథ్య. చారుదత్తుడనే నిర్ధన బ్రాహ్మణుడు, డబ్బు లేనివాడు, వసంతసేన అనబడే గణికల మధ్య ప్రేమకు సంబంధించింది ప్రధాన కథ. అయితే దుష్టుడైన అవంతిరాజు పాలకుని తిరుగుబాటుదారుడు చ్యుతుణ్ణి చేసి ఆర్యకుడని గోపాలక యువకుణ్ణి రాజును చేయటం నేపథ్య కథ. సుఖాంతమైన ప్రేమ కథ ఒకటైతే చెడుపై మంచి జయించటం అన్న నీతికి ప్రతీక రెండవ కథ. అందులో ఈ రెండవది అంతర్లీనమైన సందేశాన్ని ఇస్తోంది. ఈ నాటకం 5 విషయాల్లో సుఖాంతం అని నాటకం చివర వచ్చే లబ్ధా చారిత్ర శుద్ధి చరణ నిపతిత చరణ
నిపతిత అన్న శ్లోకంలో చెప్పబడి వాటిని సూచిస్తూ నాటకం మొదట్లో సూత్రధారుడు కొన్ని సూచనలు చేశాడని ఎంఆర్ కాళీ గారు వివరణ కూడా ఇచ్చారు. కథ: పాలకుడనే రాజు ఉజ్జయిని నగరం రాజధానిగా అవంతి రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఆ రాజు ఒక దుష్టుడు. శకారుడు రాజుగారి బామ్మర్ది. ఎవడైనా రాజుగారి బామ్మర్ది తెలివి తక్కువగా ఉంటే వాడిని శకారుడనే నిక్నేమ్తో పిలుస్తూ ఉంటారు. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, క్రూరుడు కూడా. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఒకడుంటాడు. ఇతడు దాన ధర్మాలు చేసి దరిద్రుడైపోయాడు. సుందరుడు, సచ్చీలుడు. ఇతడిని ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడు ఇద్దరు అతను కూడా. వసంతసేన ఆ నగరంలో గణిక ప్రముఖురాలు, వేశ్య. వసంతసేన సినిమా అంటే ఇదే, మృచ్చగణికను. ఈమె చారుదత్తుడి మీద మనసు పడు. వసంతసేనను రాజశ్యాలుడు శాలుడు అంటే బామ్మర్ది శకారుడు మోహించి వెంటపడు. ఓ ఘట్టంలో అతని నుండి తప్పించుకుందు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో చొరబడు. తనను దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడికి ఇస్తుంది వసంతసేన. చారుదత్తుడు ఆ నగల బాధ్యత తన సహచరుడైన మైత్రేయుడికి అప్పచెప్తాడు. వీడికేమి డబ్బు మీద వ్యామోహం లేదు కదా. శర్విలకుడనే దొంగ ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేస్తాడు. ఈ కన్నం మీద కూడా ఒక తమాషా. ఆ కన్నం అద్భుతంగా వేశాట. ఎలా వేశాడు, ఎలా వచ్చి లోపలికి వచ్చి ఎలా దొంగలించుకుపోయాడు అని ఆ కన్నాన్ని చూసి చాలామంది ఆశ్చర్యంగా, ఆ దొంగతనం పోయిన దానికి బాధపడ, దొంగ యొక్క నేర్పుకు మెచ్చుకున్నారని చెప్తూ ఉంటారు. ఈ సర్వలీకుడికి ఒక ప్రేయసి ఉంది. వాడెవడు దొంగ. ఆమె ఎవరో కాదు, వసంతసేన పరిచారిక అయిన మదనికి ఆమె పేరు. ఆమెను దాస్యముక్తి చేయటం కోసమే శర్వికుడు చౌర్యానికి పాల్పడు. అపహరించిన నగను తీసుకుని శర్వికుడు వసంతసేన ఇంటికి వెళ్ళి మదనికను కలిసి జరిగిందంతా చెప్తారు. మదనిక భయపడి ఆ నగలు తన యజమానురాలివి వసంతసేనవని, ఆమె స్వయంగా వాటిని చారుదత్తుడి దగ్గర దాచిందని చెప్పి శౌర్య ఆరోపణ పాలు పడకుండా చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి నగలను అప్పచెప్పమని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటు నుండి వసంతసేన ఈ సంభాషణ అంతా వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను చారుదత్తుడు నగలను అందచేయటం కోసం పంపాడని, నగలు తీసుకోమని వసంతసేనకు చెప్పాడు. ఇచ్చేస్తా. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి మదనిక శర్విలికుడితో సాగనంపుతుంది. శర్విలికుడు మదనికను తీసుకొని ఇంటికి వెళ్ళే సమయం తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడి చేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించటం కోసం ఒక పథకం ఆలోచిస్తూ బయలుదేరి సంవాహకుడనేవాడు చారుదత్తుడి దగ్గర పరిచారకుడుగా ఉండి చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్ట కూటి కోసం తపిస్తూ జూద వ్యసన పరుడై తిరుగుతూ ఉండి, ఇతడు ఓ జూదంలో 10 సువర్ణాలను ప్రత్యర్థికి బంగారు నాణాలను ప్రత్యర్థికి బాకీ పడి అవి చెల్లించలేక పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన జూతకుడని మరొక జూదరి పట్టుకొని చితకబాలే. దెబ్బలకు తాళలేక పారిపోతూ సంవాహకుడు ఓ ఇంటిలో దూరాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకొని ధనం ఇచ్చి వాణ్ణి విడిపిస్తూ ఆ సంవాహకుడు విరక్తి చెంది
బౌద్ధ ధర్మంలోకి మారిపోయి బౌద్ధ సన్యాసి శ్రమణకుడైపోతాడు. వసంతసేన నగలు పోయిన తరువాత ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దరిద్రానికి తోడు అపవాది కూడా వచ్చి పడపోతోందని చారుదత్తుడు కుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత ఆ నగలను పరిహారంగా వసంతసేన తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకోమ్మని చెబుతాడు. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికిచ్చి ఇతని ద్వారా వసంతసేన అప్పచెప్పుతాడు చారుదత్తుడు. వాడు ఏమీ ఉంచకూడదంతకి. తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని జరిగిన విషయాలన్నీ విశదీకరించే ఉద్దేశంతో వసంతసేన సర్వికలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్ని తీసుకొని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం వేళ పెడుతుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట్లో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంట్లో బాలుడు రోహసేనుడు ఓ మట్టి బండితో ఆడుతూ తనకు సువర్ణ శకటం బంగారు బండి కావాలని మారాయం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఓరడించి ఆ నగలతో నువ్వు సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని నగలను మట్టి బండిలో పెట్టి పిల్లవాణ్ణి సముదాయిస్తుంది. అది మృచ్ఛకటికం అంటే. దీనిలో సినిమా వచ్చింది వసంతసేన, బి సరోజాదేవి అనుకుంటా. వసంతసేన నాగేశ్వరరావు చారుదత్తుడు అని ఇచ్చారు. శకారుడి బండిని చారుదత్తుడు తన కోసం పంపిన బండిగా పొరపాటు పడి వసంతసేన పుష్పకరంగకమనే ఉద్యానవనానికి బయలుదేరి. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కింది అనుకుంటాడు. పాపం, తనను వరించమని వసంతసేనను హింసిస్తా. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె గొంతు నలుపుతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోయి ఆమె చనిపోయిందని తరిచి శకారుడు ఆమెను హత్య చేసింది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయ నిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరపటం భాగంగా అతన్ని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి వధ్యశాలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు, ఇదివరకు సంవారకుడే, రక్షించి ఉపచర్యలు చేసి బయటకు తెస్తారు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడికి చేరి న్యాయాధికారులకు విషయం వివరించి అతన్ని విడిపిస్తారు. శకారుడికి జనం బుద్ధి చెబుతారు. ఈలోగా ధూతాంబ అగ్ని ప్రవేశం చేయబోతుంటే చారుదత్తుడు వచ్చి అంటే అతని భార్య ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడికి మరో నగరాన్ని రాజు చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా భార్య అనుమతితో స్వీకరిస్తాడు. అది కథ. ఇందులో పాత్రలు, కథ. ఈ రూపకం ద్వారా కవి చెప్పదలుచుకుంది ఏమి? అది మొదటి ప్రశ్న. తయోరిదం సత్సురహోత్సవాశ్రయం నయ ప్రచారం వ్యవహార దుష్టత ఖిల స్వభావం భవితవ్యవతం తథాచకార సర్వం కిల శూద్రకో నృప. శూద్రకుడు రాశాడు మృచ్ఛకటికి. వసంతసేన చారుదత్త ఉదాత్త సమాగమాన్ని ఆశ్రయించిన నైతిక ప్రవర్తన
లోక వ్యవహారంలో దుష్టత, కరప్షన్ ఇన్ సొసైటీ, నీచుల స్వభావం, కర్మవశాన్ని శూద్రకుడు ఇందులో చూపించాడు. నేను రచించింది అల్లా శూద్రకుడు రచించెను, తాను రచించిన, నేను రచించానని చెప్పకుండా శూద్రకుడు రచించెను అన్నాడు. అది కొత్త అనుమానాలకి తావిస్తోందని పండితుల ఊహ. ఆ విషయం వాళ్ళకు వదిలేద్దామంటున్నా. ఈ రూపకం యొక్క కథా విధానం గురించి పండితులు ఎన్నో రకాలైన ఆసక్తికరమైన వివరణలు చెప్పారు. ఎన్ని రకాలు చెప్పబడినా తిరిగి ఇంకొక విధంగా మరో కోణంలో ఆవిష్కృతమయ్యే విలక్షణ కథా సంవిధానం ఈ రూపకం యొక్క స్వంతం. రూపకపు అంగిరసం విప్రలంభ శృంగారం, అంతర్లీనంగా అండర్ కరెంట్గా శర్విలకుడి హాస్యం, అక్కడక్కడ అద్భుత రసం, చివరి అంకంలో కరుణ, సూరు కెకారుడు వసంతసేనను హింసించే సన్నివేశంలో బీభత్స రసం, ప్రధాన పాత్రధారిని గణిక అయిన వేశ్య అయిన నాయికా నాయకుల మధ్య ప్రేమ సున్నితంగా హృదయంగమంగా పోషించబడి, అందరూ ఇందులో ప్రధాన ప్రతినాయకుడు పాలకు. ఇతడు నాటకంలో పాత్ర రూపంలో ఎక్కడా మనకు కనపడ్డు డైలాగులు ఉండవన. ఇతని గురించిన ప్రస్తావన అంతా ఇతరుల మాటల్లోనే జరుగుతుంది. ప్రధాన పాత్రలను మరుగుపరచి వారి ప్రస్తావనతోనే కథ నడిపించడం ఒక చురుకైన అద్భుతమైన కొత్త విధానం. మాయాబజా చలనచిత్రంలో ప్రధానమైన పాత్రలైన పాండవులు ఎక్కడా మనకు అడ్రస్ ఉండరు. వాళ్ళు లేకుండానే కథ జరిగిపోతుంది. ఇక రూపకంలో పాత్రుడు కావ్య వచనాలంకారం నాటి సాధారణ సామాజిక జీవితానికి అతి దగ్గరగా ఉండే పాత్ర. సహజమైనవి, నేల విడిచి సాము చెయ్యనివి, రాజులు, మంత్రులు, యువరాణులు, మంత్ర ఆలోచనలు, కుట్రలు, ఎత్తుగడలు వంటి ఈ రూపకంలో ఎక్కడా కనపడు. పాత్రలు సంఘటనలు తమ తమ స్వభావాన్ని విడిచి విరుద్ధంగా కూడా ఎక్కడా ప్రవర్తించవు. పాత్రల చిత్రణలో సంక్లిష్టత కాంప్లెక్సిటీ ఉంది. అసంక్లిష్టత మానవ జీవితంలో నాటకీయత, మెలోడ్రామాను ప్రతిబింబిస్తుంది. పాత్రుడు ఒక్క సంఘటన కోసము, సన్నివేశం కోసము రూపొందించినట్లుగా కనపడవు. సోదరి పాత్ర శ్రమణుడుగా మారుతుంది. దొంగ పాత్ర ఉదాత్తంగా పరివర్తన ఉంటుంది. గౌరవహీనంగా పరిగణింపబడే వసంతసేన వేశ్య తన గుణాలతో సంఘంలో గౌరవనీయురాలుగా గుర్తింపు పొంది, శకారుడనే ఒక మూర్ఖ పాత్ర అవకాశవాది దుర్మార్గంగా మారుతుంది. అయితే ఈ సంక్లిష్టత అసహజంగా మారకుండా సహజంగా చిత్రించడం కవి యొక్క నేర్పరితనానికి గొప్ప నిదర్శనం. రెండవ అంకంలో ముగ్గురు జోదరుల మధ్య వీధిలో జరిగే దెబ్బలాట, ఓ జోదరి ఇంకో జోదరి 10 బంగారు కార్షాపణాల కోసం చితకబాదడం, దెబ్బలు తప్పించుకోవడానికి సంవాహకుడు జోదరి ఓ శూన్య దేవాలయంలో చొరబడి ప్రతిమలాగా నిలబడటం, మిగిలిన జోదరుడు ఆ దేవాలయానికి వచ్చి ఆ ప్రతిమ వంక అనుమానంగా చూడడం, అక్కడే తిష్ట వేసు కూదని జోదం ఆరంభించడం, ప్రతిమలా నటిస్తున్న జోదరి చేతులాడక మధ్యలో చొరబడడం, ఈ సంఘటనలు అత్యంత నాటకీయంగా, సహజంగా, హాస్యస్ఫోరకంగా మలచబడి కవి నాటక చిత్రణ ప్రతిభకు అద్దం పడతాయి. మనకు కూడా కొన్ని సినిమాల్లో చూస్తాం. రాళ్లపల్లి ఒక కుమ్మరి కొండలు చేసేవాడు, శిల్పాలు చెక్కేవాడు. వాడి కూతుర్ని ప్రేమిస్తాడు బాబు మోహన్.
వాడికి తెలియకుండా ఇంటికి వచ్చి వాడు వస్తున్నాడని ఒళ్ళంతా మట్టు కోసుకొని ఒక బొమ్మలాగా నిలబడతాడు. కాసేపు చూసి నిజమే బొమ్మ అనుకుంటాడు, తర్వాత తెలుస్తుంది వాడు. ఇట్లాంటివి చాలా సినిమాల్లో మనకు కనపడతాయి. 6వ అంకంలో ఇంకొక పోట్ల. ఈసారి వంతు రక్షక భటులది, పోలీసు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకడి పొడికి మరొకటి కాలుతో తంత. ఈ తన్నులు తిన్నవాడు చివరిలో కీలక సమయం సాక్ష్యానికి పనికొచ్చి నాయకుడు చారుదత్తుడి పీకల మీదకు తెస్తా. చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం జరుగుతుందన్న విషయం ఛాయామాత్రంగా చెప్పడం ఈ రూపకంలో అక్కడక్కడా కనిపిస్తుంది. మదనికను దాస్య విముక్తి చేసే సందర్భంలో మదనిక కృతజ్ఞతాభావంతో చెలించిపోయి వసంతసేన పాదాల మీద పడుతుంది. అప్పుడు వసంతసేన ఆమెతో, నువ్వొక బ్రాహ్మణ భార్య, అక్కడ ఆయవు, గౌరవనీయ స్థానంలో ఉండవు. నేను నీకు నమస్కరించాలి, కానీ నువ్వు నాకు నమస్కారం చెయ్యకూడదమ్మా అని చెప్పి ఇక్కడ అంతర్లీనంగా వసంతసేన వేశ్యా జీవితం మీద ఉన్న విముఖత, తనకు చారుదత్తుడిపై ఉన్న ప్రేమ ఎప్పుడు ఫలిస్తుందో అన్న నిస్పృహ చూచాయగా కనిపింపచేస్తారు. రూపకం చివరిలో ఆమె ఆశ సాకారం అవుతుంది. అలాగే వసంతసేన సంవాహకుడి జూదరుల నుండి జంబాధకుడిని జూదరుల నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ సంఘటనతో తన జూద జీవితంపై విరక్తి పెంచుకున్న వాడు బౌద్ధ భిక్షువైపోతాడు. నాటకం చివరి 9వ అంకంలో అతడే వసంతసేనను కాపాడతాడు. అలాగే చోరుడైన శర్విలకుడు నిజాయితీగా వసంతసేన జరిగిందంతా పూసగుచ్చి చెబుతుంది. తన నిజాయితీకి ఫలితంగా అతడికి తన ప్రియురాలు మదనిక దక్కుతుంది. ఇక ప్రతినాయకుడుగా షకారి గురించి ప్రతినాయక పాత్ర కేవలం దుష్టత్వంతో ఉండకూడదని వలన రౌపకం ఔచిత్యం భంగం కాకపోయినా నాటకీయత కాస్త ఎసరవుతుంది. దుష్టతకు తోడుగా మరిన్ని అవలక్షణాలు ఉంటే నాటకీయత రక్తీకడు. ఈ రూపకంలో సకారుడి మూర్ఖత్వం, వెర్రిబాగులదనం, దురభిమానం, నడమంతర విసిరితో వచ్చిన అహంకారం, పంతం నెగ్గించుకోవాలనే మనస్తత్వం, సమయం వస్తే ఏ ఘాతుకానికైనా తలపడే తెంపరితనం, ఇలా అనేక ఖిల స్వభావాలు, దుష్ట స్వభావం. మనకి మాయాబజార్లో దాదాపుగా లక్ష్మణ పాత్రలో రేలంగి ఎలా ఉంటాడో అలా అన్నారు. ఓ ఉంపుడు గత్తె కుమారుడైన కాణేలీ మాత యస్య సహ ఉంపుడు గత్తెను తల్లిగా కలవాడు అని సంబోధించబడుతా. ఇతడు భారతంలో పాత్రలను రామాయణ పాత్రలు భారతానికి, చారిత్రక పురుషులకు ఇంకా వివిధాలుగా అపభ్రంశపు ఉపమానాలు, మ్యాలిప్యూరిజము అంటాడు బెర్నార్డ్ షా. ఒక నాటకంలో ఒక స్త్రీ పాత్ర చెప్తాడు, దాన్ని ఏదో ఉంది మర్చిపోయారు. ఆమె కూడా ఇలాగే సకారుడు మాట్లాడినట్లే మాట్లాడు, దానికి ఏదో ఇంగ్లీష్ పేరు ఉంది. రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు, దానికి సంబంధం లేదు. రాముడికి భయపడ్డ ద్రౌపదిలాగా భయపడకంటాడు. విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన రకంగా నేను నిన్ను అపహరిస్తానంట. మ్యాలిప్రాపిడిజమా ఏదో దాని పేరు ఇంగ్లీషు అంటారు. ఇట్లా అడవి కుక్కలాంటి నేను పరిగెత్తుతుంటే ఆడనక్కలా నువ్వు పారిపోతున్నా, రివర్స్ అన్నమాట. ఇలా సకారుడు రాజశ్యారుడని ఒకచోట రాజుగారి బామ్మర్, ఉంపుడు గత్తె కుమారుడిని ఇంకో చోట. అంటే ఇతడు రాజుగారి భోగపత్ని లేక ఉంపుడు గత్తెకు సోదరు. అలాగే ఇతడి సోదరి ఇద్దరు
ఉంపుడు గత్తెకు సంతానమే అనుకోవాలి. సాధారణంగా దృశ్య ప్రక్రియల్లో క్లుప్తతకు విలువ చాలా ఎక్కువ. ఓ సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి కథనం మారేటప్పుడు ఈ విషయం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఓ చిన్న ఉదాహరణ, రామాయణంలో హనుమంతుడు సీతని వెతకి లంకను కాల్చి తిరిగి వచ్చే సమయంలో సముద్ర వర్ణను, ఇంకొక వర్ణను, ఇంకొక దృశ్య ప్రాధాన్యత ఎక్కువైతే అక్కడ ఔచిత్య భంగం అవుతుంది. రామాయణ దృశ్య ప్రక్రియగా ప్రదర్శించేయడం అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంధిలో క్లుప్తత చాలా అవసరం. ఈ నాటకంలో ఇటువంటి దృశ్యాలలో ఔచిత్యం చాలా గొప్పగా పోషించబడిందంటున్నారు భారతి గారు. బళ్ళ తారుమారు ప్రకరణలు ఇది కనిపిస్తుంది. ఇంకా చారుదత్త వసంత సేనలు కలుసుకునే సన్నివేశంలో కూడా ఇది కనబడు. అలానే అవసర దృశ్యాలలో రసావిష్కరణకు దోహదం చేసే సన్నివేశాలలో దృశ్య ప్రాధాన్యత, విషయ ప్రాధాన్యత సహజస్ఫూర్తిగా విస్తరించి చూపటం కూడా ఉంది. దీనికి ఉదాహరణ శర్వికులనే దొంగ చారుదత్తుడి ఇంటికి కన్నం వేసే దృశ్యం పరిశీలిస్తే మొదట ఎటువంటి చోట కన్నం వేయాలి అని ఆలోచించి ఇంటి యజమాని ఎప్పుడూ సంధ్య మార్చి నీటిని పారపోసిన చోట, ఎలుకలి తవ్విన చోట ఎన్నుకుంటారు. చోరులు దేవుడు స్కంధుణ్ణి ప్రార్థిస్తారు. చోరుల దేవుడు స్కంధుణ్ణి ప్రార్థిస్తారట. వీడు ఇటుకలను నేర్పుగా తొలగిస్తారు. ఎంత ఇటుకలే కట్ట. పద్మ, భాస్కర, చంద్రరేఖ, వాపి, విస్తీర్ణ, స్వస్తిక, కుంభ రూపాలలో ఏ రూపంలో కన్నం వెయ్యాలి అని ఆలోచించి చివరికి కుంభ రూపంలో ఆ మొక్క వెయ్యాలి అని ఎంచుకోండి. యోగ రోచనమని అంజనం పులుముతారు. ఎంత కైవారంతో కన్నం చెయ్యాలని లెక్కలు కొలతాడు. సమయానికి దొరక్కపోతే దంధ్యాన్ని ఉపయోగిస్తారు. లోపలి వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అని పరిశీలించడానికి ఓ దిష్టి బొమ్మను కన్నం ద్వారా ప్రవేశపెట్టి వీటన్నిటి చివర కన్నం ద్వారా ఇంటిలోకి చొరబడతారు. మరొక ఉదాహరణ, మైత్రేయుడనే చారుదత్తుని యొక్క సఖుడు అంటే స్నేహితుడు వసంతసేన భవనానికి వెళ్తారు. ఆ భవనంలో 8 పెద్ద గదులు, ఒక్కో గది ఒక్కోలా అలంకరించబడి ఉంటుంది. ఒక్కొక్క గదికి ఒక్కొక్క ప్రత్యేక. ఆ గదులను విదూషకుడు చూస్తూ ఆహాహ అని ఆశ్చర్యపడతాడు. గదుల్లో దృశ్యాలను వర్ణిస్తూ వెళ్తాడు. నాటకంలో పాత్రలు నటనకే కాక అంగికానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నాటకపు అంగికంలో దృశ్యాలు వీధి, ఉద్యానవనం, వసంతసేన ఇల్లు, చారుదత్తుడి ఇల్లు మొదలైనవి ఉన్నాయి. ఒకటి ప్రకృతి రచన శోభితమైతే మరొకటి సంపన్న గృహం, ఒకటి వీధి అయితే మరొకటి దరిద్రానికి నిలయమైన ఇది. వేదికవి వైరుధ్యాలు, వైవిధ్యాలు. ఈ రూపకం ఆధారంగా అప్పటి సమాజ పరిశీలన చేసి పండితులు గ్రంథాలు వెలువరించారు. నాటక చలనంలోనే అనేక విషయాలు తెలుస్తాయి. ఇక నాయికా నాయకుల గురించి. ఈ రూపక నాయకుడు చారుదత్. చారు అందమైన వాడు అర్థం. అతడు ద్విజ సార్ధవాహుడు. దాన ధర్మాలు చేసి
సంపదలు పోగొట్టుకొని దరిద్రుడయ్యాడు. పరమ సాత్వికుడు, దయాపరుడు, నాట్యశాస్త్ర ప్రకారం కావ్య నాయకుల గుణాలను అనుసరించి వాళ్ళని ధీరోదాత్త, ధీర లలిత, ధీర శాంత, ధీరోద్ధతుడు అనే 4 రకాలుగా విభజించారు. ఆలంకారి చారుదత్తుడు ధీర శాంతుడు. ఇతడి సాత్వికత కొన్ని సన్నివేశాల్లో బాగా ప్రస్ఫుటమవుతుంది. శర్విలకుడు తన ఇంటికి కన్నం వేసి నగలు దొంగిలించిన మరుసటి రోజు చారుదత్తుడు ఆ కన్నాన్ని చూసి దొంగ ఫలితనం నేర్పు గురించి ఆశ్చర్యపోదు. డబ్బు పోయిందని కాదు, అది ఆ దొంగకు తన ఇంట ఏం దొరుకుతుందని చింతిస్తా. నగలు పోయాయని తెలిసిన తర్వాత దొంగ ఫలితనానికి తగిన మూల్యం లభించింది. ఇంత కష్టపడి ఇంత చాకచక్యంగా రంధ్రం వేసి లోపలికి వచ్చినందుకు తగిన పారితోషికం వాళ్ళకి అతనికి దొరికింది. మా ఇంట్లో నగ దొరికింది కదా, వాడు సంతృప్తి పడి ఉంటాడని తాను సంతృప్తి పడు. వసంతసేన తమకు అసలే నగలే ఇవ్వలేదని, అందుకు సాక్ష్యం ఎవరూ లేరని బొంకమని తన మిత్రుడు చెప్పిన సలహాను తిరస్కరించి ఆమెకు నగల బదులుగా అంతకంటే విలువైన రత్నాల హారాన్ని పంపిస్తాడు. ఇక వసంతసేన వసంత శోభను పోలినటువంటి సౌందర్యవతి, పుట్టుకరీత్యా వేసి అయినా బౌద్ధికంగా సచ్చీలవతి, మదనికను ఏ మూల్యం చెల్లించకుండా దాస్య విముక్తి చేస్తూ ఆమె చారుదత్తుణ్ణి ఆరాధిస్తూ సంవాహకుడనే జోదరి పూర్వాశ్రమంలో చారుదత్తుడి సేవకుడని తెలిసి సహాయం చేస్తూ చారుదత్తుడు తన నగలను మూల్యంగా రత్నాలహారం పంపిన అతడి సాత్విక గుణానికి తన్మయురాలవుతుంది. ఆరాధనను ప్రేమగా మార్చుకొని వీరిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ వసంతసేన చారుదత్తుడి ఇంటికి వచ్చినప్పుడు వికసిస్తుంది. అయితే అంతర్లీనంగా తన వేశ్యాకులం పట్ల ఒకంత వైమనస్కత ఆమె చూపిస్తుంది. ఈ నాయికల శృంగారం భౌతికమైంది కాదు, అనురాగబద్ధమైంది, ఆంతరికంగా ఆరాధనాపూరితమై. ఇది ఈ నాటకంలో అంతర్లీనంగా కనిపించే సౌందర్యానికి ఆలంబన. సమాజ పరిశీలన. సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీ ప్రవాహ ఝజ్జరిత గాంభీర్య ప్రాధాన్యమైతే ప్రకృత భాష సొగసు మలయమారుత స్పర్శత కిసలయ ఉద్భూత సౌకుమార్యంగా ఉంటుందని. నాటకం క్రీస్తు శక 1-2 శతాబ్దాల కాలం నాటిదని అనేకలు అన్నారు. సంస్కృత నాటకాలు గ్రీకు నాటకాలలా సమాజ పరిశీలన కోసం రాయబడ్డ. అయితే ఈ నాటకం అందు మినహాయింపు. ఈ నాటకం రూపకం ఆధారంగా అప్పటి సమాజ పరిశీలన చేసి పండితులు ఎన్నో గ్రంథాలు రాశారు. బండెడకు నాటక చలనంలోని అనేక విషయాలు తెలుసు. సమాజంలో పేదరికం ఉన్న అవసరాలు మాత్రం దాదాపు అందరికీ సమకూరుతున్నాయి. చారుదత్తుడి ఇల్లు, బండి మొదలైనవి, చిన్న తోట. మిత్రుడు మైత్రేయుడు కూడా అతడితో ఉంటాడు. అలాగే రథనిక అన్న పరిచారకురాలు కూడా చారుదత్తుడి ఇంట్లో ఉంటుంది. అలాగే 2 సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. అంటే ఏ కులం ఆ కులం. అయితే ఎవరి వృత్తి వాళ్ళే నిర్వర్తించాలన్న నిబంధన కనీసం అగ్రవర్ణాల వరకైనా లేదు. నాయకుడైతే చారుదత్తుడు, శర్వికులకుడు తండ్రి రేభిలుడు వృత్తిరీత్యా సార్థవాహకు, అంటే దేశాలు తిరిగి వ్యాపారం చేసేవారు. అలాగే 3 దాతృత్వం.
వెట్టి చాకిరీ కూడా కనపడదు. తగిన మూల్యానికి మనుషులు అమ్మబడడం, వాళ్ళని డబ్బిచ్చి విడుదల చేయటం జరుగుతుంది. వసంతసేన పరిచారిక మదనిక అలాంటి. సంధ్యాబంధనం, ఇతర కర్మానుష్ఠానం బ్రాహ్మణ వర్గం తప్పనిసరిగా పాటించాలని అర్థము. 5. సమాజంలో వేశ్యలున్నారు, వీరు భాగ్యవంతులు. వసంతసేన ఇల్లు 8 ప్రకోష్ఠాలతో ఉంది. ఆమె ఇంట్లో పశు సంపద, అలంకారాలు, వృక్షమైన తిండి పదార్థాలు, మాంసాలు తయారు చేసే వంటశాల, చందన జవ్వాది వంటి సుగంధ పరిమళాలు, నోరటానికి గది, ఇటువంటివన్నీ. వీరు గృహస్థుల వెళ్ళ అంతఃపురానికి నడిమి ఇల్లు రావడం నిషిద్ధమని ఒకానొక సన్నివేశంలో తెలుస్తుంది. 6. బహుభార్యాత్వం ఉన్నప్పటికీ అంత విస్తృతంగా లేదు. 7. శర్విలకుడు దొంగతనానికి పాల్పడుతూ ఈ దొంగతనం పరుల వద్ద ఉద్యోగం చేయటం కన్నా మెరుగే. నింద మోయవలసి వచ్చినా ఇది స్వాయత్తమే. పరుల వద్ద చేసే దాస్యత్వంతో స్వాయత్వం అని ఉండదు. అంటే నా సొంతం అంటూ ఏమని అనుకుంటా. ఈ ఆలోచన ఆసక్తికరం. శర్విలకుడు ప్రతిభావంతుడైన చోర కళాకోవి. అంటే ప్రతిభావంతులు ఒకరి వద్ద పని చెయ్యటానికి ఒప్పుకోరు. తమ ప్రతిభను తామే చూపించాలి. కాస్త 8. కాస్త ధనవంతులకు సొంత బళ్ళుంటాయి. బళ్ళ మార్పిడి అంకంలో అనేక బళ్ళ రహదారిలో గుమికూడ ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది కలిగిందని కూడా. 9. సమాజంలో హిందూ మతంతో పాటు బౌద్ధం కూడా అప్పటికి. నాటకం చివర సంవాహకుడు బౌద్ధారామానికి వెళ్ళడం. 10. నాటకం చివర చారుదత్తడి భార్య చితిలో ప్రవేశించడం ప్రయత్నిస్తుంది. సమాజంలో సతి అన్న ఆచారం అప్పటికీ ఉంది. అయితే ఈ సతి అన్న పదానికి సంబంధించిన శ్లోకం ఒకటి ప్రక్షిప్తం లేదు ఇందులో అని బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పారు. రాజు పేరుతో రాజాశ్రయులు సాగించే అక్రమాలు సాగించడం ఉంది సర్వ సకారి పాత్ర కనుక దీని న్యాయ నిర్ణేతలు మీ ఉద్యోగాల నుండి తొలగిస్తారని బెదిరిస్తాడు. ఈ మధ్య మనకు 5 ఏళ్ళు పరిపాలించిన వాడు చేసినట్టు. హత్య చేసినటువంటి వాళ్ళకి కొరత శిక్ష విధించడం జరిగింది. అంటే ముడ్డిలో శూలం గుచ్చడం. కొరత విధించే ముందు దోషికి చందనపు పూత పూసి పువ్వులతో అలంకరించి వీధి వీధి ఊరేగించడం ఆచారం. ఆ ఊరేగింపు మధ్యలో అప్పుడప్పుడు 5 సార్లు కూడలిలో దోషి చేసిన కర్మలు చాటించి జనాలకు చెప్పి ఇటువంటి కృత్యం చేస్తే ఇదే గతి మీకు కూడా పడుతుందని ఒక హెచ్చరిక. 13. జూదం ఆడటం, అందుకోసం జూద గృహాలు, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నట్లు కనపడతాయి. అది పాచికలాట కూడా అలాంటిది. 14. రెండవ ప్రకరణలో శూన్య దేవాలయం అని సంవాహకుడు తలదాచుకునే ఒక చోటు గురించి చెప్పారు. అంటే శిథిలమైన ఆలయమా లేక విగ్రహం లేని ఆలయమా? విగ్రహం లుప్తమైన ఆలయమైతే అది తాంత్రికుల దేవాలయమై అయ్యే అవకాశం. తాంత్రికుల దేవాలయంలో వారి తాత్విక సిద్ధాంతాల దృష్ట్యా మూలమిరాట్టు ఉండడు. 15. భాష. ఈ రూపక కావ్యంలో ప్రాకృతం, శువరసేని, మాగధి వంటి అన్ని భేదాలు సంస్కృతంలో బాటుతో పాటు ఉపయోగించబడింది. బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వాళ్ళు సాధారణంగా సంస్కృత భాష ఉపయోగిస్తే శర్విలకుడు దొంగ అయినా అతడి అంతర్మథనం మాట అంతా సంస్కృతం. అయితే కొన్ని పాత్రలు చారుదత్తుడి మిత్రుడు బ్రాహ్మణ పాత్ర అయిన సాధారణంగా సంస్కృతం వాడడు వాడు. అయితే అందరికీ సంస్కృత ప్రాకృతాలు తెలిసే ఉన్నాయి. స్త్రీలకు ప్రాకృతం నిర్దుష్టం అని బేతబోలు అన్నారు. కొన్ని పాత్రలు 16 పాయింట్. కొన్ని పాత్రలు వారి వృత్తి నామంతో పిలవబడ్డాయి. సంవాహకుడు అని మొదలు, అంటే ఒళ్ళు పట్టే సేవకుడు
అంటే తలంటి పోసేటప్పుడు పూర్వం మంగలివాడు వచ్చి ఇంట్లో ఒడ్డు పట్టేవాడు. అలాగే కొన్ని చోట్ల అల్లుడు వస్తే ఆ పని చేయిస్తాడు. ఈ పాత్ర అసలు పేరు సంవర్ధకుడు అని ఉన్న నాటకం చివరి వరకు సంవాహకుడని పిలువగా. ఇంకా ఈ రూపకంలో అప్పటి కాలం అలంకరణ, గృహస్థుల ఆచారాలు, నాణ్యాల వివరాలు, సూత్రప్రాయంగా భోజనపు అలవాటు మొదలైనవన్నీ ఎన్నో ఉన్నాయి. పరిశీలించి తెలుసుకో. రేపు ఈ నాటకంలో ఉండే వర్ణనల గురించి తెలుసుకుందాం.